అయినా నాకు ఒక డౌట్, నా బర్త్డేకి నేనే ఒక గిఫ్ట్ అడుగుతుంటే నాకే విచిత్రంగా ఉంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో వాళ్ళ రియాక్షన్ ఏదో క్యాప్చర్ చేసుకుందాం రండి. సనాక్ గానీ, జున్నుక్ గానీ, మౌనికకు గానీ అందరు కూడా ముక్కు పుడకనే ఇప్పిస్తున్నా. సో ఈ పిల్ల కూడా అది ఇప్పిద్దాం అనుకున్నా గోల్డ్. సో ఇప్పుడు ఇప్పిస్తున్నావా? చెప్పు చెప్పు. అంటే మీ చెల్లికి గిఫ్ట్ ఇచ్చావు కదా బ్రాస్లెట్ లాంటివి, అట్లా అంత పెద్దది నాకు చిన్నగా నా నడుముకి వడ్డానం చాలు బంగారుది. అది నడువా దూరంగా చూపించండి, సన్నగా పడాలి. కోసం నా దుర్గానే ఇస్తున్నా, అందుకంటే మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. ఇదేంద్రా లేడీస్ నైట్ ప్యాంట్ లా ఉంది. ఆయన ఇద్దరు లేడీస్ వేసుకుంటున్నాడు. ఆయన ఎందుకు వేసుకుంటాడు నేను చెప్తాను. చెల్లెళ్ళు ఎట్లన్నా మొగోన్ లెక్క ఉన్నాడు, కనీసం నేనన్నా మీరు అమ్మాయిలు అని గుర్తించాలి అని అట్లా వేసుకున్నాడు. పొద్దు పొద్దున్న నిద్ర నుంచి లేపి సో బాపడ దుర్గా మాట్లాడమని చెప్పి అంటే ఇప్పుడు నేను ప్రేమతో కూడా ఇట్లా ఆడుకోవద్దని తానా ఆడుకోవద్దా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గెలిపోరి సివిల్స్. అంటే రేపు నా బర్త్డే. సో ఈ రోజు అందరిని పోయి నాకేం గిఫ్ట్ ఇస్తుర్రు అని చెప్పేసి అని అడుగుతా. అంటే ఇది కొత్తగా ఉంది కదా, లైక్ ఏంది అని అంటే చిన్నప్పుడు మనం ఎవరైనా గిఫ్ట్ ఇవ్వకపోతే అడగడం కానీ అవన్నీ చేస్తాం కదా. సో అదే నేను ఇప్పుడు రిపీట్ చేస్తా. ఏమైనా గిఫ్ట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను అడుగుతా. ఎందుకంటే చెల్లి అని చెప్పేసి మౌనికక్క, జున్నక్క వీళ్ళందరూ అనడం, శ్రీప్రభ రిషి ఏమో నువ్వు ఎప్పటి నుంచి అలా ఉన్నాను అంటే రెస్పెక్ట్ అది ఇది అని చెప్పడం. సో ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా గిఫ్ట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా అడుగుతా. అండ్ గిఫ్ట్ ఏంటి, ఏమి ఇస్తారు, స్పెషల్ ఏంటి అని చెప్పేసి కూడా ఇవన్నీ అడిగి వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు తెలుసా, నీ బర్త్డేకి నువ్వే అడుక్కుంటున్నావు, బతుకుకి సిగ్గులేదా అని అంటారు. సో అవన్నీ లైక్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు అందరి దగ్గర పోయి నా బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి నేనే అడుక్కొని, అది చిన్న గిఫ్ట్ అయినా సరే నాకు కావాలి అని చెప్పేసి అడుక్కుంటున్నా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గిఫ్ట్లు అడుక్కుందాం. అయినా నాకు ఒక డౌట్, నా బర్త్డేకి నేనే ఒక గిఫ్ట్ అడుగుతుంటే నాకే విచిత్రంగా ఉంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో వాళ్ళ రియాక్షన్ ఏదో క్యాప్చర్ చేసుకుందాం రండి. ఫస్ట్ శ్రీప్రభ అంటే కొంచెం ఎగ్జైట్ కదా రేపు నా బర్త్డే అని చెప్పి. నీ బర్త్డే ఎక్సైట్మెంట్ ఎందుకు? 10 సంవత్సరం వచ్చేది ప్రతి సంవత్సరం వచ్చేదంటే ప్రతి సంవత్సరం మీరు నాకేమి ఇయ్యరుగా. లాస్ట్ టైం అంత పెద్ద బర్త్డే సెలబ్రేట్ చేసిన ప్రైవేట్ బుక్ చేసి నా లవర్ కూడా లేలే. చెప్పు, నా గిఫ్ట్ ఏమి ఇస్తావు? ఏం కావాలి నాకు? లాస్ట్ టైం అడిగిన చాట్ లో చెప్పు. బ్రేస్లెట్ అడిగిందిరా 50,000. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసింది నాకు బ్రేస్లెట్ మీద కావాలని. నేను ఏం చేస్తానంటే రీల్స్ పంపించుకుంటా నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వవా అని అడిగిన. ఏం కావాలి అని అంటే బ్రాస్లెట్ ఇప్పి పర్లేదు అని చెప్పేసి అని అన్నా. అమ్మో అని చెప్పేసి అది రిప్లై ఇచ్చిండు. సరే చైన్ తీసుకొని ఇచ్చేస్తాడు. ఇచ్చే వీడియో ముందు ఇస్తాడు, మళ్ళీ అడగద్దు, మళ్ళీ మెల్లో కనబడద్దు. వీడియో ముందటిని అడిగిండు, రోజు నా మెడలో ఉండాలి కూడా, అది కూడా చెప్పండి. అది కాదు అసలు, నేను ఎప్పుడు ఇస్తాను అన్నాడు, ఇస్తాడు తీసుకొని వీడియో అన్నాడు, తీసుకొని వాడే అన్నాడు. నువ్వు ఎప్పుడు అడిగినావు ఈ గ్యాప్ లో? ఇప్పుడే అడిగినా. ఒళ్ళు ఇన్ని గానం కనిపిస్తున్నాయి కదా, ఇన్ని గానం ఒకటి మరి బ్రాస్లెట్ రింగ్స్ ఏవి? ఇంకొకటి చెప్తా. ఏమని చెప్పిండు అని అంటే, సరే రింగ్ ఇప్పిస్తాలే అని చెప్పేసి అని అన్నాడు. నిన్న నైట్ ఏమన్నాడు, నోజ్ రింగ్ ఇప్పిస్తా అని అన్నాడు. మరి ఇప్పియు. నేనేమన్నా అంటే ఫస్ట్ రింగ్ ఇప్పిద్దాం అనుకున్నారా, అయితే ఇంకోటి ఏమంటే ఎవరి బర్త్డే అయినా ఎస్ఆర్ టీమ్ లో గర్ల్స్ కి ముక్కు పుడకని ఇప్పించిన. సనాక్ గానీ, జున్నుక్ గానీ, మౌనికక్క గానీ అందరు కూడా ముక్కు పుడకని ఇప్పించిన. ఈ పిల్లకి ఆ పిల్లకే ఇప్పిదా ముక్కు పుడక. మా ఓన్ సిస్టర్ కూడా ముక్కు పుడకని ఇప్పించిన. సో ఈ పిల్ల కూడా అది ఇప్పిద్దాం అనుకున్నా గోల్డ్. సో ఇప్పుడు ఇప్పిస్తున్నావా? చెప్పు చెప్పు. చెప్పాను.
ఎందుకు చెప్పు? నెక్స్ట్ వీడియో చూసుకోవాలి. లేదు లేదు చెప్పు ఖచ్చితంగా. ఇస్తావా ఇవ్వవా చెప్పను. ఇగో అదే అని కాదు ఏదన్నా గానీ గిఫ్ట్ ఇస్తావా? అదే చెప్పదే ఇచ్చటి రిషికి అడుగుదామా కెమెరా పట్టుకో. నా గిఫ్ట్ ఇస్తావా? గిఫ్ట్ ఇస్తా. ఏమిస్తావు అంటే మీ చెల్లికి గిఫ్ట్ ఇచ్చావు కదా బ్రాస్లెట్ లాంటివి. అట్లా అంత పెద్దది పైసలు నాకు చిన్నగా నా నడుముకి వడ్డానం చాలు బంగారుది. అది నడువా ఎనుము ఎనుము అది ఎనుము నడుము కాదు. సో ఎనివే చెప్పు. ఏంటి చెప్పు. ఇస్తావా ఇవా? అంత పెద్దది ఏది కానీ నీ హెల్త్ గురించి ఒకటి ఇస్తా. ఏంది? రోజు రోజుకి లావ్ అవుతున్నావు కాబట్టి మా ఇంట్లో థ్రెడ్మిల్ ఉంది, రోజు గంట వచ్చి చేసుకో. కరెంట్ బిల్ నేనే కట్టుకుంటుంది. చెప్పు గిఫ్ట్ కావాలి బ్రో. గిఫ్ట్ అంటే నా ఏమిస్తారా నేను ఎవరికి ఎందుకు ఇవ్వలేవు? సనాకి ఇచ్చిన మరి మౌనిక కూడా ఇచ్చావు వెస్పా స్కూటీ. వెస్పా స్కూటీ ఇచ్చాను. నీకు ఇవ్వాలి కదా ఇప్పుడు. నీకేమి ఇవ్వచ్చు అంటే 4 years ఉంటున్నాను కదా కొంచెం ఏదో ఒకటి. సరే నేను వాళ్ళని చెప్పను కానీ ఇస్తా. ఓకే సరేదా. ఇప్పుడే ఏమైంది చిట్టికి ఇట్లుంది? మా అత్తలేంటికి పోయి తెలుగు చేసిందా వాటర్ సెట్ అవ్వలే. అక్కడ మంజీరా వాటర్ ఉంటాయి కదా ఎందుకు సెట్ కావు? అంటే చాలా బాగుంది ఎందుకంటే మా బావ మా మర్దలు మాతో ఉన్నారు. అయినా నీకు ఫీవర్ వచ్చిన మీ బావ ఏంది వదిలేసిపోయిండు? గోవా పోయినాడు. ఏం చేయాలి నాకు హెల్త్ బాగాలేదు కదా అందుకోసం పోయినాడు. హెల్త్ బాగాలేకుంటే గోవా పోయిండా చూసుకోవడానికి? ఆల్రెడీ ఆడ నాకు టాబ్లెట్ అన్ని ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఫోన్ చేస్తావా? ప్రేమ ఇంత ఉంది. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో కానీ బయటికి చూపిట్టాడు. సరే పని చేయి, చిల్కి ఫోన్ చేసి నాకు ఫుల్ ఫీవర్ వస్తుంది నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళామని అడుగు సరదా. అమ్మ కోపంలో తిట్టేస్తున్నాను. బిజీ ఉన్నట్టుండు తింటుండు కావచ్చు ఫుడ్. అట్లా ఉండు. అగో అగో లేని ఫుడ్ తింటున్నాడేమో. అట్లా కాదు గోవాలో రీసెంట్ గా తెలుగు ఫుడ్ వస్తుంది కదా సో అట్లా ఫుడ్ తింటున్నా. చాలా ఫుడ్ ఉన్నాయి ఏడా ఆడ గోవా వద్దు మాకు ఈడ ఉన్నాయి కానీ ఒకటే అగో లేని డౌట్లు పెడుతున్నా ఏదో తినడానికి. అదే మంచిగా ఉన్న కప్పులు అంటే వీళ్ళిద్దరే ఫుల్ మీకు అందరికి. సో ఏం గిఫ్ట్ ఎవరికి గిఫ్ట్? 16th అంటే రేపు నా బర్త్డే. సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్. సో నాకు గిఫ్ట్ ఏమి ఇస్తావు? అడ్వాన్స్ కాదు ఈజీ లైట్. అరే అదేనా? ఏ కాదు అట్లాంటివన్నీ లేవు. అవునా దాంట్లో నేను కూడా ఒక దాన్ని. ఏం కావాలా? ఏమిస్తావు? ఏం కావాలా? నీకు సెట్ ఏదో ఒకటి ఇస్తా. ఏంటిది చెప్పా అది పర్సనల్. ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు. ఏమిస్తావు? ఒకటి పెద్దది హార్ట్ మీ అన్నకి ఇచ్చిన, చిన్నది నీకు ఇష్టం. వద్దు నాకు హార్ట్లు. ఏం కావాలా? నేను శ్రీప్రభకి రిషికి గోల్డ్ ప్రిఫర్ చేసిన. నువ్వేంటి ప్లాటినం చేస్తావా? ఏంటన్నా అంటే షాప్స్ ఉన్నాయి కదా కెమెరా ఆన్ చేసుకొని అంటే ప్రేమతో. నిజం మీ పెద్ద చెప్పిన డైరీ మిల్క్ హాఫ్ రూపీ చాక్లెట్ ఇచ్చిన తీసుకోవాలి ప్రేమతో. కన్నులా చిన్నదానివే నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదాని. సరే చెప్పు ఏం కావాలా? నువ్వేమి నేను ఒకటి అనుకున్నా అది ఇస్తా అని చెప్పినా కదా. ఏమనుకున్నావు? అది చెప్పాలి నీడా కానీ ఖచ్చితంగా ఇస్తావు. ఇస్తా కెమెరా ముందరే ఇస్తా. సరే విత్ ప్రూఫ్ చెప్తున్నా. ఏమంటే కెమెరా ముందరే ఓపెన్ చేసుకోవాలా? సరే సరే నెక్స్ట్ ఎవరన్నా చిన్నక్కనే కావాలి. సో మా అక్క అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ముద్దు పెట్టు. వద్దులే మస్తు ఉంటాయి. అరే పెట్టు వద్దన్నా. పెట్టే మీ అక్క
వద్దు. సో రేపు నా బర్త్డే కదా బంగారం, ఏం గిఫ్ట్ ఇస్తావు? ఎప్పుడో చెప్పినా ఏది ఏమి ఇస్తున్నావు. సో అక్క ఏం గిఫ్ట్ ఇస్తుందో నాకు ఫస్ట్ తెలుసు కాబట్టి అడగట్లేదు. ఈవినింగ్ నేను ఈవినింగ్ నేను వంశీ ఇంకా వయసు నువ్వు లేవు అందులో మళ్ళీ నువ్వు లేవు. కాదు ఒక సర్ప్రైజ్ ఉంది నైనికి, అసలు అది ఊహించలేదు. క్లూ ఇవ్వను. అక్క ఎందుకు అక్క అట్లా పుట్టలో గడిబిడి పెడతారు? గడిబిడి అంటే ఒకటి ఏమన్నా చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతావు. నాకు తెలిసి నీకు ఇట్లాంటి బర్త్డే ఇంకా ఎవరు ఇట్లా చేయలేరు, గుర్తుండిపోతుంది బర్త్డే. కాదు దుర్గన్ పంపిస్తా అంటారు. దుర్గన్ ఏం చేస్తారు? బాపట్ల దుర్గం తీసుకొస్తున్నారా అని అడిగిన. ఏం ఇష్టం లేదు కానీ ఆయన మాటలు క్రింజ్ అవన్నీ ఇష్టం. అంటే నాకు చాలా ఇష్టం, రీల్ పంపి రీల్ చేయాలి. చూపించండి, సన్నగా పడాలి. వైషు 0.5 అంటే ఎంత రావడదో చూసుకో. చూపించండి. ఎడిటింగ్ లో సన్నం చేద్దామా? వైషు ఇది కట్ చేసాను. రేపు నా బర్త్డే కదా, ఏం గిఫ్ట్ ఇస్తావు? మీరు ప్లాన్ చేసింది కాకుండా వేరేది. నీకోసం నా దుర్గానే ఇస్తున్నా, అందుకంటే బాపట్ల దొరికా. అంటే ఆయన మాటలు అసలు చెప్పలేము. ఎందుకు అంత ఇష్టం? ఎవరు ఒకసారి పక్కకి ముగ్గురు ఒకసారి చేసి చూపిద్దాం. చెప్పాలి. నేను చెప్తాను. మొన్న బాపట్ల దుర్గాకి వీడియో కాల్ చేసిండు ఈయన, ఈ సంవాటి పర్సన్. చేసి ఆయన ఎట్లా మాట్లాడినా నేను చూపిస్తాను. ముగ్గురు ఫస్ట్ నా దగ్గరకు మంచిగా మాట్లాడడానికి వచ్చింది. ఎమ్మటే వీళ్ళు వచ్చి ఫోన్ తీసుకో, మేకప్ వేసుకొని వచ్చింది. ఎక్స్ప్రెషన్ ఎట్లుంది? వీడియో కాల్ మాట్లాడడానికి ఎట్లా రెడీ వచ్చింది? మేబీ వంశన్ అంటే ఇష్టం కావచ్చు, అంత రెడీ చేసి వచ్చింది. మెసేజ్ చేసింది, ఆమె మెసేజ్ చేసింది. మల్లెపూలు పెట్టుకొని మరీ వచ్చింది. ఏం జరుగుతుంది? నువ్వు మధ్యలో ఒకటి దుర్గా వస్తుంది నా కోసం. వస్తుందా? ముగ్గురు చెప్పండి. దుర్గా కానీ నువ్వు చూసినట్టయితే మా మెన్షన్ బ్యాచ్ మమ్మల్ని గుర్తించు ప్లీజ్. దుర్గా మమ్మల్ని కొంచెం గుర్తించు దుర్గా. సో ప్రేమగా నా బర్త్డే గిఫ్ట్ అడుగుతాను, ఆమె గురించే చెప్తున్నారు. చెప్పు. 12 కి పక్కా మంచి గిఫ్ట్ లైఫ్ లో మర్చిపోలేదు. చాలా ప్లాన్ చేసామంటే సంథింగ్ ఏదో తేడాగా ఉంటుంది. చాలా లైఫ్ టైం గుర్తుంటుంది నీకు. క్రేజీ ఉంటది. కుదిరితే దీంట్లో కలుపుతలేదు. సోను నాకు అడుగుదాం. కుదిరితే ఎందుకైనా కలుపుదాం. సోను ఎట్లా పడుకుంటా? శివం లెక్కనే పడుకుంటా. సోను లేరా? అరే బంగారు కొండ లేరా? అరే సోను బాబా బాపట్ల దుర్గట్టు మజాగేసిన మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఏం చాలన్నారా రే లే అన్నా ఏ అన్నా కెమెరా పెట్టినాము ఇగో లేవు చాలు లే పాపం అన్నకు ఫీవర్ వచ్చి కండ్లని తిర్ర పోయినాయి ఇటు ఇటు మల్లు కెమెరా అట్టుంది ఇదేంద్రా లేడీస్ నైట్ ప్యాంట్ లా ఉంది ఆయన ఇద్దరు లేడీస్ వేసుకుంటున్నాడు ఆయన ఎందుకు వేసుకుంటాడు నేను చెప్తాను చెల్లెళ్ళు ఎట్లన్నా మొగోడు లెక్క ఉన్నాడు కనీసం నేనన్నా మీరు అమ్మాయిలు అని గుర్తించాలి అని అట్లా వేసుకున్నాడు మాట అంటే ప్రేమ ఉట్టుకొస్తా సో అన్నా రేపు నా బర్త్డే కదా నాకు గిఫ్ట్ ఏమి ఇస్తావు చెప్పు ఏది చెప్పు ఇస్తావా ఇవా సరే ఏమిస్తావు చెప్తావా చెప్పాలి అమ్మాయి ఎందుకు అడుగుతుందో అడగవా ఆల్రెడీ నిన్న అన్న ఏం చెప్పిండు అని అంటే నీకోసం ఫుడ్ డొనేషన్ చేస్తా అక్కడ పోయి అని చెప్పిండు సో సమ్ ప్రాబ్లం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట కానీ సోనుగాడు మస్తు అందంగా ఉంటాడు కదా నూనె పెడుతున్నావు మళ్ళీ అయిపోయిందా ఖచ్చితంగా ఇవ్వాలి వీడియో తీసుకుంటా ఎవరికి అన్నకి ఎట్లా తెలుస్తుంది గడియార స్తంభం పిచ్చిపోకూడు పొద్దు పొద్దున్న నిద్ర నుంచి లేపి సో బాపడ దుర్గా మాట్లాడని చెప్పి మాటలరా అవేం మాటలరా అవేం మాటలరా అంటే నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అన్ని ప్లాన్ చేస్తుండ్రు ఎవరిని వద్దు వేరే టోళ్ళని మొన్న నువ్వు బస్ బుక్ చేసినా కూడా నా గిఫ్ట్ నాకు ఇవ్వాలి బాపట్ల దుర్గ వద్దు నీ తరపు నుండి వద్దు బాపట్ల దుర్గని దాన్ని పట్టుకోవే తల్లి నన్ను ఎప్పుడు కొడుతా అని చూస్తున్నాను సో అయిపోయి ఇంకెవరుండ్రు అంతే అడిగినా మౌనికకి ఉందిగా రిషన్ ఇస్తా గానీ ఏమి ఇస్తారో చెప్పాడంట అంటే ఇంతసేపు పైన మేము రచ్చ చేసి వచ్చాం అనమాట ఏమని అని అంటే కొంచెం నేనంత అంటే నా బర్త్డే కదా అడుగుకున్నావు అంటే కంటెంట్ వీళ్ళే చెప్పారు కాబట్టి చెప్పిన తెలివితేటలు ఎవరు నువ్వు తర్వాత శ్రీప్రభ వస్తారే ఫైనల్ గా చెప్పు సో అందరు ఏం గిఫ్ట్ ఇస్తావు అంటే అందరు ఇస్తామని చెప్పారు నువ్వు ఇస్తావా నేను నాకు నచ్చింది నా దగ్గర స్తోమతను బట్టి ఇస్తాను నీ స్తోమతను బట్టి ఏం తెలుసా బంగారు చైను వడ్డాలం మెడల రింగులు అవి ఇవ్వని అడుగుతామా నేను అందరికి అడిగినట్టు నేను నీకు అడగాను సరే చెప్పు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావా చెప్పమ్మా ఏం ఎక్స్పెక్ట్ చేయను నువ్వు లైఫ్ లాంగ్ నవ్వుకుంటా చర్వతకి హ్యాపీగా ఉంటే అదే నాకు ఎక్కువ టెన్షన్స్ తర్వాతకి గుట్టిగా ఏడవకుండా హ్యాపీగా ఉంటే నాకు అదే నా బర్త్డే ఏదో పెద్ద ప్లానే చెప్పంటే అంటే ఇప్పుడు నేను ప్రేమతో కూడా ఇట్లా ఆడుకోవద్దా తానా ఆడుకోవద్దా సర్లే ఉంటా మంచిగా ఉంటా వాళ్ళకి చెప్పు మరి అది నేను చాలా మంచి గైస్ నేను లాస్ట్ టైం ఆస్క్ మీ క్వశ్చన్స్ లో కూడా పెట్టినప్పుడు అబౌట్ మౌనిక అని అడిగితే అదే చెప్పిన ఉట్టిగా అన్ని మైండ్ తీసుకొని ఉట్టిగా టెన్షన్స్ పడి ఊరికేనే ఎమోషనల్ అయిపోతుంది అది కంట్రోల్ చేసుకుంటే మా అక్క డైమండ్ అని పెట్టింది వదిలి తెంగాను గాయస్ ఏం ఏడుస్తలేను అంత పిచ్చ లైట్ అంటే లైట్ మంచిగా ఉంటున్నా ఇళ్ళతో అందరితో ఏడుస్తాను ఫస్ట్ చాలు నాకు అదే గిఫ్ట్ చాలు ఇంకా నువ్వేం నీ బర్త్డే అంటే ఏమంటారు ఏంటి రిజర్వేషన్స్ అంతే అందరు నువ్వు ఒక్కడ రెవల్యూషన్ ఏం తీసుకున్నావు రిలేషన్ కొత్త రిలేషన్ కొత్త
రిలేషన్ ఏం తీసుకోవాలా కొత్త రిలేషన్స్ ఏం తీసుకుంటున్నా అంటే కొరియన్ అబ్బాయి మంచిగా రావాలి అని చెప్పేసి తీసుకో. సరే మన ఆయన కోసం బర్త్డే గిఫ్ట్ కొరియన్ అబ్బాయిని ఎత్తుక్కొని వస్తా గాయస్. ప్లే పాయింట్ చూసే కానీ ప్లేగల్ ఇదని ప్రియ తర్వాత ఇదారా నీకు అర్థం కాదు, బయటికి అనిపేది అంతే. అదేమో కొరియా వాళ్ళంటే చాలా ఇష్టం, వాళ్ళని తింటారు కానీ ఇదేమో చూసేస్తా అంటది. చూస్తా పైన పైన జస్ట్ పైన పైన. నయనతార విషయం చెప్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నా, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా నా తరపున 100%. ఇంకా సరే బర్త్డే కేక్ కటింగ్ నువ్వు మాకేమైనా దావత్ లేవా? అవన్నీ ఉండవు నా బర్త్డేకి, ఎందుకంటే అవన్నీ చెయ్యొద్దు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీపోరీస్ రివ్యూ.